గ్లోబల్ క్యూస్ యాజ్ యూజువల్ స్ట్రాంగ్గా ఉన్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మరొక స్ట్రాంగ్ సెషన్ని చవిచూశాయి. S&P 500 5200 పైన ఏప్రిల్ తర్వాత మరోసారి క్లోజ్ అయింది. నాస్డాక్ అలాగే డౌజోన్స్ అయితే వరుసగా 7వ సెషన్ లాభాలతో ముగించింది. మరోవైపు క్రూడ్ ప్రైసెస్ కొంత స్వల్పంగా పెరిగాయి. గోల్డ్, సిల్వర్, కాపర్ వంటి కమాడిటీస్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. యూఎస్లో జాబ్లెస్ క్లైమ్స్ డేటా 8 months హై దగ్గర వచ్చింది. అంటే జాబ్స్ లేని వాళ్ళు ప్రభుత్వానికి క్లైమ్స్, నిరుద్యోగ భృతి కోసం అప్లై చేసిన వారి సంఖ్య పెరిగింది. దాంతో అక్కడ మార్కెట్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అయింది. బహుశా రేట్ కట్ ఉండొచ్చు. ఇప్పటిదాకా రేట్ కట్ లేదనుకుంటున్నారు ఈ సంవత్సరంలో. అటువంటిది మళ్ళీ రేట్ కట్ ఉండొచ్చు అని ఊహిస్తున్నారు. మార్కెట్స్ పెరిగాయి. మన మార్కెట్స్ మాత్రం మన లోకల్ క్యూస్ ఏమిటా లోకల్ క్యూ? అతిపెద్ద ఈవెంట్, 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల ఈవెంట్ కోసం మార్కెట్స్ కరెక్షన్లో ఉన్నాయి. సో నిఫ్టీ ఈ వారంలో 2.3% నష్టమైంది. ఇప్పటికీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.6%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 5.5%, బ్యాంక్ నిఫ్టీ 2.9% నష్టపోయాయి. ప్రధాన కారణం పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. ఎఫ్ఐఎస్ భారీగా అమ్ముతున్నారు. నిన్న కూడా ఆల్మోస్ట్ 6,994 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు అమ్మారు. అండ్ డిఐఎస్ కొన్నారు 5,643. కానీ ఆ గ్యాప్ ఏదైతే ఉందో 1,300-1,400 crores పర్ డే 1,000 crores నెట్ ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ జరుగుతుంది. అంటే ఎఫ్ఐఐ, డిఐ కలిపి చూస్తే. సో ఇక్కడ ఓకే అండి, డిఐఎస్ కొంటున్నారు కదా, అయినా కూడా మార్కెట్ నేను ఎందుకు పడిపోయిందంటే మార్కెట్ సిద్ధంగా లేదు. ఇంత పెద్ద ఎత్తున సెల్లింగ్ వస్తుంటే కాచుకునేందుకు 7,000 crores వర్త్ సెల్లింగ్ జరుగుతున్నప్పుడు తప్పకుండా నష్టం జరుగుతుంది. అది మనం చూస్తున్నాం ప్రస్తుతం. అండ్ వాలటైలిటీ ఇండెక్స్ మనం గత 4-5 రోజులుగా మాట్లాడుకుంటున్నాం. విక్స్ గురించి 10కి పడిపోయింది ఏప్రిల్ నెలలో. ఆ లో నుంచి నిన్న 18.2 అంటే 82% పెరిగింది లో నుంచి. వాలటైలిటీ ఇండెక్స్ అంటే ఫియర్ ఫ్యాక్టర్. మార్కెట్ తగ్గుతున్నప్పుడు విక్స్ దేని సూచిస్తుంది? ఒక ఫియర్ ఫ్యాక్టర్ని. మార్కెట్ పెరుగుతున్నప్పుడు విక్స్ పెరిగితే అది గ్రీడ్నెస్ ఫ్యాక్టర్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫియర్ ఫ్యాక్టర్ 82% పెరిగింది ఏప్రిల్ లోస్ నుంచి కూడా. సో అది మార్కెట్ నష్టాల కారణంగా చెప్పాలి మనం. నిఫ్టీ 2.3% నష్టపోయినా, బ్యాంక్ నిఫ్టీ 2.9 అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 5.5% నష్టపోవడానికి కారణం ఇదే. ఈ నెలలో ఇప్పటికీ మంత్ టు డేట్ చూస్తే ఎఫ్ఐఎస్ 22,858 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు అమ్మారు. దీనికి ప్రతిగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సుమారుగా 17,000 కోట్ల రూపాయలు కొన్నారు. అంటే నెట్ చూస్తే 6,000 కోట్ల రూపాయల మంత్ టు డేట్ సెల్లింగ్ ఫిగర్ కనిపిస్తుంది ఇన్స్టిట్యూషన్స్ పరంగా. ఇయర్ టు డేట్ 1.07 lakh crores అమ్మారు ఎఫ్ఐఎస్. నిన్న ఇప్పుడే అంటున్నట్లుగా సుమారుగా 7,000 కోట్ల రూపాయలు. ఎందుకు అమ్ముతున్నారు ఎఫ్ఐఎస్ అంటే రకరకాల కారణాలు. ఒకటి, ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన మనీ చైనాకి వెళ్తుంది అన్నది ఒక వాదన. అలాగే జపాన్, సౌత్ కొరియా వంటి దేశాలకు కూడా వెళ్తోంది, తైవాన్ వంటి కంట్రీస్కి. వెరాజ్ ఇండియా, ఇండోనేషియా లాంటి కంట్రీస్లో వాళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల కారణంగా. ఒకటే ఉండొచ్చు, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుందాం, ఏ హెచ్డిఎఫ్సి బ్యాంకో, టీసీఎస్, ఇన్ఫోసిస్, మరొక ఎల్ఎన్టీనో వాళ్ళ దగ్గర ఏవైతే ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్లో హోల్డింగ్ ఉందో, ఎలక్షన్స్కి ముందర ప్రాఫిట్ బుక్ చేసుకొని క్యాష్ రైజ్ చేద్దాం, ఎలక్షన్స్ తర్వాత డిప్లాయ్ చేద్దాం అనే వ్యూహం ఉండొచ్చు. లేదు, ఆల్టుగెదర్ దే ప్రిఫర్ చైనా టు ఇండియా అన్న ఉద్దేశంతో అయి ఉండొచ్చు. కారణాలు మనం చెప్పడం కష్టం, ఊహించడం కష్టం. వాళ్ళ మనసులో ఏముందో మనం చెప్పడం కష్టం. ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పరు మేము ఎందుకు అమ్ముతున్నాం అని చెప్పేసి. కాబట్టి ఫ్యాక్టర్ అయితే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ భారీగా జరుగుతుంది. అండ్ షార్ట్ పొజిషన్స్ కూడా చాలా ఎక్కువగా, ట్రేడింగ్ పొజిషన్స్ 1.57 lakh crores చేరింది. నిన్న మార్నింగ్ మనం 90,000 కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇండెక్స్ షార్ట్స్. ఇప్పుడు అది 1.57 lakh కాంట్రాక్ట్స్కి పెరిగింది. సో 2 లక్షల కోట్లు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ డెఫినెట్గా షార్ట్ కవరింగ్ రావాల్సింది. సో ఎక్కడ షార్ట్ కవరింగ్ వస్తుందంటే మొత్తం మీద ఆల్ షార్ట్స్ కనుక ఇప్పుడు మనం మొత్తమే షార్ట్స్ కనుక చూస్తే 3 లక్షల కాంట్రాక్ట్స్ దాటాయి. ఎఫ్ఐ, డిఐ, ఇతర ట్రేడింగ్ పొజిషన్స్ అన్నీ కలిపి చూస్తే. సో ఇది గమనించాల్సిన అంశం. సో ఎందుకు అంటే మార్కెట్స్లో నెర్వస్నెస్ వచ్చింది. కారణాలు అనేకం. సట్టా బజార్లో బీజేపీ, ఎన్డీఏకి తక్కువ సీట్స్ వస్తాయని ఊహిస్తున్నారని ఎవరో ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారు, ఇలా జరుగుతుందట కదా అని. అయి ఉండొచ్చు, అది ఒక కారణం అయి ఉండొచ్చు. ఎఫ్ఐ సెల్లింగ్ మరొక కారణం అయి ఉండొచ్చు. అలాగే మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేసింది, ఎలక్షన్ ఒక కేక్ వాక్ ఎన్డీఏ వచ్చేస్తుంది, 300, 350, 400 ఎంతో కొంత ఎన్డీఏ ఖాయంగా. దిస్ ఈజ్ ఎ నో ఈవెంట్ అని కూడా అనుకున్నాం మనం ఎలక్షన్స్కి ముందర. కానీ ఎలక్షన్స్ ప్రక్రియ నడుస్తున్నంతకాలం ఒక రకమైన వోలటైలిటీ ఉంటుంది అంచనాల్లో కూడా.
ఓ టైంలో 400 అనిపిస్తుంది, మరో టైంలో 300 అనిపిస్తుంది. నిజంగా ఏమొస్తుంది అనేది ఎలక్షన్ తర్వాతే ఎవరికి కూడా తెలియదు. ఊరికే ఇవన్నీ ఊహాగానాలు, అంచనాలు మాత్రమే. సో ఎవరికో ఏదో తెలుసు డెఫినెట్గా ఇలాగే జరుగుతుందని అనుకోవడానికి లేదు. లాస్ట్ టైం మీకు గుర్తుంటే మనం మర్చిపోతాం ఎప్పటికప్పుడు. 2019లో కూడా ఇలాగే జరిగింది. అప్పుడు కూడా ప్రధాని విశ్వసనీయత కోల్పోయారు, డిక్టేటర్షిప్ లాగా కనిపిస్తోంది, అందుకనే సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి. ప్రభుత్వం వీక్ అయిపోతుంది అంటున్నారు. తీరా చూస్తే చాలా బలంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చూసాం. ఈసారి కూడా అలా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది లేదు. ఆన్ ది కాంట్రరీ, ఓకే, మెజారిటీ తక్కువ వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం చాలా బలహీనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒక నీజర్క్ రియాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత మార్కెట్స్ మామూలుగానే బిహేవ్ చేస్తాయి. మళ్ళీ బడ్జెట్, ఆ తర్వాత బడ్జెట్ ఇవి కార్పొరేట్ ఎర్నింగ్స్ ఇవి డామినేట్ చేస్తాయి. లేదంటే గ్లోబల్ క్యూస్ ఏవైనా ఉంటాయి అవి చేస్తాయి. ఎలక్షన్ అయితే ముగిసిపోతుంది. లేదు, వర్స్ట్ కేస్ ఫర్ ది మార్కెట్స్, వర్స్ట్ కేస్ ఫర్ ది కంట్రీ, బట్ వర్స్ట్ కేస్ ఫర్ ది మార్కెట్స్ ఏం జరగచ్చు? ఎన్డీఏ కాకుండా ఇండియా కూటమి ప్రభుత్వంలోకి వస్తుంది అని అనుకుందాం. అప్పుడు కూడా మార్కెట్స్లో ఒక నీజర్క్ రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మార్కెట్ ఫ్రెండ్లీగా ఉండరేమో అని. మనం ఊహించిన దానికి ఎప్పుడూ భిన్నంగా జరుగుతుందండి మార్కెట్స్లో, ఎకానమీలో కావచ్చు, పొలిటికల్గా కావచ్చు. మనం ఏమనుకున్నాం, రైటిస్ట్ గవర్నమెంట్ కాబట్టి వీళ్ళు పిఎస్యూలని పక్కన పెడతారు, ఒక ప్రైవేట్ సామ్రాజ్యాలకి పట్టం కడతారు అనుకున్నాం. కానీ ఏం జరిగింది? పిఎస్యూస్ ఈ గవర్నమెంట్ హయాంలో సాధించినటువంటి ప్రగతి హిస్టరీలో ఎప్పుడూ సాధించలేకపోయారు. సో అటువంటి మన ఊహలకి అందనటువంటి విధంగా పరిణామాలు ఉంటూ ఉంటాయి. మనం ఎవరం పెద్ద గొప్ప పండితులమేం కాదు ఇలా ఉంటుంది ఇలా జరుగుతుందని చెప్పడానికి. సో ప్రతి ఒక్కరి అంచనాలు తప్పు అవుతాయి. ఇప్పుడు ఒక్కొక్కరు అంచనాలు రైట్ అవుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటి గురించి మనం అసలు పట్టించుకోకుండా లెట్స్ ఫోకస్ ఆన్ వాట్ నీడ్స్ టు బి డన్ పోస్ట్ ఎలక్షన్స్. మనం ఎలక్షన్స్తో మన భవిష్యత్తు ఏం తలకిందులు కాదు, ఇంకా బాగుంటుంది కూడా ఎలక్షన్స్ తర్వాత. ఇండియన్ ఎకానమీ ఇప్పుడు చూస్తున్నాం మనం. ఎస్బీఐ రికార్డ్ ప్రాఫిట్స్ ఇన్ Q4, ఇన్కమ్ పెరిగింది, వాళ్ళ ఎక్స్పెండిచర్ తగ్గించుకోగలిగారు. ఒక రోబస్ట్ గ్రోత్ నెంబర్స్ అనేది ఎస్బీఐ నుంచి చూసాం. ఎస్బీఐ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ ఎకనామిక్ ఇండికేటర్ ఫర్ ఇండియా. ఎస్బీఐ, ఎల్ఎన్టీ, రిలయన్స్ ఇటువంటి కంపెనీల తీరుతెన్నులు ఏ విధంగా వాటి ఫలితాలు ఉన్నాయో చూస్తే చాలా అర్థమవుతుందో మనకు ఎకానమీ ఏ విధంగా ఏ దిశగా వెళుతోందో. కాబట్టి మనం నెంబర్స్ పాజిటివ్గా వస్తున్నంతకాలం, ఎర్నింగ్స్ సీజన్ చక్కగా ఉన్నంతకాలం ఏమీ గాబరాపడాల్సిన అవసరం లేదు. లెట్స్ ఫోకస్ ఆన్ 3.0 మోడీ అనండి, లేదా నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ మోడీ 3.0 కనుక రావటం అంటూ జరిగితే, మంచి మెజార్టీ అయినా లో మెజార్టీ అయినా, వాళ్ళ 100-day ఎజెండా ఏంటి? 50 నుంచి 70 గోల్స్తో వాళ్ళు ఆల్రెడీ ఎజెండా తయారు చేసుకున్నారు. ఇందులో షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయి. ఈ గోల్స్ అన్నిటినీ మీట్ అయ్యేందుకు ఒక గవర్నెన్స్ ఎజెండాని, సెక్యూరిటీ ఆఫ్ ది కంట్రీ దగ్గర నుంచి, అంటే డిఫెన్స్ దగ్గర నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి, అగ్రికల్చర్ వరకు కూడా రకరకాల సెక్టర్స్ని అడ్రస్ చేస్తూ ఈ ప్రభుత్వం తన ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అది అమలు కావటం, ఆయన ఏమన్నారు ప్రైమ్ మినిస్టర్, ఇది టీజర్ మాత్రం ఇప్పటిదాకా మీరు చూసింది గత 10 సంవత్సరాల పాలన, వచ్చే 5 ఏళ్లలో ఎకానమీ విల్ గ్యాలప్ లైక్ ఎనీథింగ్ అని చెప్పారు. సో అది మోదీ గారు ఉన్నా, ఒకవేళ రాహుల్ గాంధీ లాంటి వారు వచ్చినా కూడా జరిగి తీరుతుంది. అది మేబీ కొద్ది నెలల వ్యవధి అవసరం అవుతుంది. ఒకవేళ కొత్త వాళ్ళు వస్తే, ఇదే టీం కనుక కంటిన్యూ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. Day 1 నుంచి యాక్షన్ షురు. కాబట్టి లెట్స్ నాట్ వరీ మచ్. ఈ ఫాల్ ఏదైతే ఉందో దీన్ని చక్కటి అవకాశం మనం మొన్న అనుకున్నాం 3-4 రోజుల క్రితం. ప్రస్తుతానికి స్టే అవే ఫ్రమ్ ది మార్కెట్స్ అని, క్యాష్ సిద్ధంగా పెట్టుకోండి. క్యాష్ సిద్ధంగా పెట్టుకుని ఉంటే ద లిస్ట్ ఈజ్ రెడీ. సుమారుగా 13 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది, అన్నీ ఓకే. కానీ రిజల్ట్ సీజన్ జాగ్రత్తగా గమనిద్దాం. ఇవాళ కూడా టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, సిప్లా, ఇంకా చాలా మిడ్ క్యాప్ క్యాష్ మార్కెట్ కంపెనీస్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎస్బీఐ రిజల్ట్స్కి వాళ్ళ మార్కెట్ రియాక్ట్ అవుతుంది. అలాగే హెచ్పిసిఎల్, బీపీసీఎల్ నెంబర్స్ కూడా రియాక్ట్ అవుతుంది. ఇవన్నీ చూస్తూ ట్రేడర్స్ రెండు వైపులా ట్రేడ్ చేయండి. బై ది డిప్స్, సెల్ ది ర్యాలీస్. అలాగే ఇన్వెస్టర్స్ మాత్రం ఇప్పుడే మనం అనుకున్నట్లుగా, ఇప్పుడు లాస్ట్ టైం విక్స్ 19కి వచ్చినప్పుడు, ఇప్పుడు కూడా 19 దగ్గరగా ఉంది. నిఫ్టీ 6% పడిపోయిందండి. ఇప్పుడు 3.7% పడింది. అంటే మేబీ 6% పడుతుంది అని అనుకుంటే ఇంకొక 2.3% ఫాల్ రెడీగా ఉందని అనుకుందాం. ఆ తర్వాత ఏం జరిగింది? న్యూ హైక్ వచ్చి, లాస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా నిఫ్టీ 4% పడిపోయింది 2019లో. ఆ తర్వాత ఆల్ టైమ్ హైక్ వచ్చింది. మనందరికీ తెలిసి గత 5 ఏళ్లలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి లెట్స్ నాట్ వరీ మచ్ అండి. ఇది ప్రీ ఎలక్షన్ డిప్. ఎలక్షన్ తర్వాత తప్పకుండా మార్కెట్స్ మళ్ళీ కోలుకుంటాయి. ఎంత పడిపోతుంది ఇక్కడ నుంచి? మహా పడితే ఇంకొక ఇప్పుడు 2.5% అనుకుందాం. మరొక 600-700 పాయింట్ల నష్టానికి మనం సిద్ధంగా ఉందాం. నిఫ్టీ పరంగా మిడ్ స్మాల్ క్యాప్స్లో ఇంకొంత ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది, దానికి కూడా సిద్ధంగా ఉందాం.